అటువంటి వాళ్ళని చూసి కావాలి 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 వీళ్ళే దంపతులు కావాలి అనుకున్నారు. తర్వాత పరిణామాలు ఏమిటో చూద్దాం. అక్కడికి వివాహానికి సిద్ధపడ్డాక ఈవిని తీసుకెళ్ళడానికి సమస్త ప్రయత్నాలు మొదలయ్యాక ఆ గౌరీ పూజ మందిరం దగ్గరికి ఆయన వచ్చి ఈవిడ గౌరీ పూజ మందిరం నుంచి బయటకు వస్తూ ఉంటే ఆ రథాన్ని తీసుకుని వచ్చి అలాగ నగారాజి గజేంద్రహస్త నిభబాహున్ ఐరావతం తొండం లాంటి తన చెయ్యిని ఇలా అందించాడు. ఆవిడ వెంటనే అందుకుని రథం ఎక్కేసింది. అయిపోయింది 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 అని అందరూ గోల పెట్టేశారు. అప్పుడు వెంటనే అయినా వాళ్ళతో యుద్ధం ప్రకటించాడు. సరిగ్గా క్షత్రియులకి అది సరైనటువంటి వివాహం. స్వయంవరం ఉంటుంది, వీర్యశుల్క స్వయంవరం ఉంటుంది, పణశుల్క స్వయంవరం ఉంటుంది. 3 ఉంటాయి క్షత్రియులకి. ఏ గొడవలు ఏమీ లేకుండా ప్రత్యేకించి 10 మంది అలా కూర్చొని ఉంటుంటే అమ్మాయి ఎవరికి నచ్చితే వారి మెడలో దండ వేయడం స్వయంవరం. వీర్యశుల్క స్వయంవరం అంటే ద్రౌపదీ స్వయంవరం, సీతా స్వయంవరం. దానికి ఒక పందెం ఉంటుంది. ఆ పణశుల్క స్వయంవరం, పణం అంటే పందెం. ఈ శివధనస్సు భంగం చేయాలి, అక్కడ ఏదో మత్స్యయంత్రాన్ని కొట్టాలి, అది పణశుల్క స్వయంవరం. వీర్యశుల్క స్వయంవరం అంటే భీష్ముడు కాశీరాజకన్యకల్ని తమ్ముడు కోసం తీసుకెళ్ళిపోయాడు. దేవకీదేవిని వసుదేవుడు వచ్చి వసుదేవుడు తాతగారు ఉన్నాడు శీని అని, వాడు వచ్చి మా మానవాడు కోసం అని వెళ్ళిపోవచ్చు. అప్పుడు ధర్మం అది. ఇప్పుడు కాదు అలాగా, అప్పుడు ధర్మం అది అంతే. మా మానవాడు కోసం అని శని వచ్చి తీసుకెళ్ళాడు. వసుదేవుడు ఆయనకి మానవుడు అవుతాడు. సూరసేనుడు కొడుకు, సూరసేనుడు కుమారుడు వసుదేవుడు. తీసుకెళ్ళాడు, దేవకీదేవిని పెళ్లి చేశాడు. కాశీరాజ కన్యకలను 3 భీష్ముడు తమ్ముళ్ళ కోసం తీసుకెళ్ళాడు. అది ఆ పద్ధతి, దాన్నే ఈ వివాహం అంటారు. అలాగే కృష్ణుడు ఇక్కడ నేను తీసుకెడుతున్నా ఈ అమ్మాయిని, దమ్మున్నవాళ్ళు రండి, ఆ అమ్మాయి ఇష్టపడింది, నేను ఇష్టపడ్డా, మీకు ఇష్టం లేకపోతే తేల్చుకుందాం రండి అని పాంచజన్య శంఖాన్ని ఒకసారి పూరించాడు. పాంచజన్య శంఖము ప్రపంచ ధార్మికాంకము ఆదిదేవుడార్తావనుడు రణాంగణమున పాంచజన్య శంఖము ప్రపంచ ధార్మికాంకము ఆదిదేవుడార్తావనుడు రణాంగణంబున అని పాంచజన్య శంఖధ్వను మోగించి ధనుష్ఠంకారం చేశాడు. టం టం టమ్మను భీషణధ్వనుల వెంటన్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి అని భాస్కర్ రామాయణంలో వర్ణించినట్టుగా ధనుర్బాణాలు సంధించేసరికి జరాసంధుడు, శిశుపాలుడు అందరూ ఎదురొచ్చారు. జరాసంధుడు ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక్క మాట మీకోసం నేను చెబుతా, భాగవతం చదవండి. జరాసంధుడు బ్రహ్మజ్ఞాని, కంసుడు బ్రహ్మజ్ఞాని. వాళ్ళు రాక్షసులు కాదు, రాజులు. అందరికీ రాక్షసులని పేర్లు ఎట్టకూడదు మనం. కంసుడు బ్రహ్మజ్ఞాని. ఒక సుఖమహర్షి ఎంతో కంసుడు అంతే. సుకుడు ఆచరించాడు, వీడు అప్పుడప్పుడు ఆచరించాడు, అంతే తేడా. మళ్ళీ మాయలో పడ్డాడు. జరాసంధుడు గొప్ప బ్రహ్మజ్ఞాని. అందుకే ఇప్పుడు వాడు ఉపదేశం చేస్తాడు శిశుపాలుడికి. ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు. ఈ శిశుపాలుడు ఏడుస్తున్నాడు ఇక్కడ. మై క్యాండిడేట్ వీడు గొడవ వీడిది. ఇక్కడ శుభలేఖలు కూడా వేసేసారు, క్యాటరింగ్ కూడా బుక్ చేశాం, కళ్యాణ మండపం వేస్ట్ అయిపోయింది. వెంటనే జరాసంధుడు ఉపదేశం చేశాడు. బ్రతుకవచ్చు నొడల ప్రాణంబుగల్గిన బ్రతుకియుండెనేని భార్య గలదు. వాడు చాలా సరదాగా మాట్లాడతాడండి జరాసంధు. ఎందుకయ్యా, టేకిట్ ఈజీ. బ్రతుకవచ్చు నొడల ప్రాణంబుగలిగిన బ్రతికగలిగినేని భార్య గలదు. బ్రతికితీవు భార్య ఒట్టు దైవమెరుగు వగవలదు చైద్య వలదు. ఇది విఫలమైన ఎవరికైనా చెప్పవలసిన మాట. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈవేళ. వాడికి జరాసంధుడు మాట చెప్పాలి. రాక్షసుడు మనం అనుకుంటున్నవాడు రాజు. ఆయన కృష్ణుడి చేతుల్లో సావు లేదు. కృష్ణుడికి తెలుసు ఆ విషయం. అందుకని భీముడిని పంపించి చంపించాడు. మరి ఏం చేయమంటాం, ఆ విధి అలా ఉంది. అతను ఎంత వేదాంతం చెబుతున్నాడంటే బ్రతికి ఉండేన ప్రాణములు కలుగు బ్రతుకవచ్చు నొడల ప్రాణం పొగలిగిన ఒంట్లో ప్రాణం ఉంటే బతుకుంటామయ్యా. బ్రతుకు కలిగిన భార్య కలదు. రుక్మిణి కాకపోతే మరి గిక్కిముడి వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ ఇది, వదిలేరాదా విషయం అని. బ్రతికితీవు నయం, కృష్ణుడితో దెబ్బలాడి బతికవు అని వాడు ఏం చెప్పాడంటే స్వయంగా నేనేదో కృష్ణుడిని ఓడించానంటున్నారు, పొరపాటు అని చెప్పాడు. 17 సార్లు నేనే ఆయన చేతిలో ఓడిపోయా చెప్పాడు స్వయంగా జరాసంధుడు. ఇక్కడే రుక్మిణీ కళ్యాణంలోనే. ఆ విషయాలు బయటికి ప్రచారం కాల. ఎందుకు ఓడిపోయాడు? ఎవడు ఓడిపోయాడు? జరాసంధుడే ఓడిపోయాడు, కృష్ణుడు ఓడిపోలేదండి. 17 సార్లు ఓడిపోయి మళ్ళీ వస్తుంటే విసుగొచ్చి ఈ వెధవతో యుద్ధం ఏం చేస్తాం, వాడు నా చేతిలో చావడం అనవసరంగా సమయం వృధా అయిపోతాం, సైనికులు చనిపోతున్నారు. అందుకని ఆయన ద్వారకా నగరం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కొంతకాలం రైవతక పర్వతం మీదకి వెళ్ళిపోయాడు.
ఎందుకంటే అనువు కాని చోట అధికులం అన్నది అది వదిలేయి, వాడి కాలం కర్మ వచ్చాక తర్వాత మొత్తం సభాపురం వచ్చాక భీముడిని అర్జునుడిని మారు వేషాల్లో బ్రాహ్మణ వేషాల్లో తీసుకెళ్ళి వేసి పారేశాడు. ఎందుకంటే ఇంత దుర్మార్గుడికి బ్రాహ్మణ భక్తి విపరీతం. కేవలం ఏదో బ్రాహ్మణ భక్తో దైవభక్తో ఉంటే సరిపోదండి, జీవితంలో సత్యాన్ని ధర్మాన్ని పాటించాలండి. కర్ణుడికున్న బ్రాహ్మణ భక్తి ఎవరికీ లేదు, జరాసంధుడికున్న బ్రాహ్మణ భక్తి ఎవరికి లేదు. మీరు రాక్షసులుగా వర్ణిస్తున్న వాళ్ళందరూ బ్రాహ్మణ భక్తి ఉన్నవాళ్ళు. ఈ బ్రాహ్మణ భక్తి వల్ల వాళ్ళకి కలిసి వచ్చింది ఏమీ లేదు. శ్రీమన్నారాయణమూర్తి వాళ్ళని వేసి పారేశారు. నేను వారి పట్ల భక్తి ఉంది వీరి పట్ల భక్తి ఉందని నువ్వు చెప్పక, ఒక వర్గం పట్ల భక్తి ఉండడం ముఖ్యం కాదు, యావత్ సమాజం పట్ల సమానమైన భక్తి ఉండడమే ముఖ్యం. అదేదో మన గొప్ప విషయం అని ప్రచారం, ఒక వర్గం వారికి ఆనందం కలిగించొచ్చే మాట అది వేరే విషయం. అది కొంత మన ధర్మం ఒప్పుకోదు అలాగా. వీళ్ళంతా బ్రాహ్మణ భక్తులు, కానీ వీడు చేసిన పని ఏమిటో తెలుసా? ప్రతిరోజు 15 రోజులకు నెలకోసారి పొన్నమరాడు అమ్మవారికి సంబంధించిన క్షుద్రయాగం చేసేవాడు. ప్రతిసారి ఒక రాజును బలివేసేవాడు. వాడు మొక్కు 2000 మంది రాజులను చంపాడమ్మవాడు జరాసంధుడు. వాడు చంపేయకపోతే ఏం చేస్తారు? భగవద్గీత చదివిస్తారా? అది కూడా ఈయన వల్ల కాదని తెలుసుని వాళ్ళని పంపించాడు. ఇక్కడ నరకాసురుడు సామాన్యుడా. ఇప్పుడు సత్యభామ కళ్యాణం చెప్పుకుంటే ఆ కథ చెప్పుకుందాం. 16,000 మంది కన్యల్ని చెరపట్టాడమ్మా. శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు గోపికలు కాదు, తప్పుడు ప్రచారం చేత అది వేరే. 16,000 మంది క్షత్రియ కన్యలు. భాగవతంలో స్పష్టంగా ఉంది ఇక్కడ. నృపబాలల 16,000 మంది నృపబాలల 16,000 చందంబుల 16,000 సదనంబులలోన యథావిధిగా వరించే భూవరా. గ్రంథంలో ఉన్న మాటలు ఎందుకు బయటికి వెళ్ళట్లేదు నాకు అర్థం కాల. గోపికల్ని అందరినీ కలిపేసి గోపికలు ఇందులో ఒక్కళ్ళు లేరు. 16,000 మంది క్షత్రియ కన్యలే. వాళ్ళందరినీ నరకాసురుడు చెరబట్టాడు. చెరబట్టిన వాడు సత్యనారాయణ వ్రతం చేయిస్తాడా? ఏం చేయాలో అదే చేశాడు. వాళ్ళు బయటకు వచ్చి మాకు బతుకు లేదయ్యా, వీడు మమ్మల్ని సర్వనాశనం చేశాడు, మా బతుకులు ఏమైపోవాలంటే శ్రీకృష్ణుడు భార్యలని చెప్పుకోండి అని. చెప్పుకోవడం ఎందుకు? ఒక ఆధార్ కార్డు విత్ పాన్ కార్డు పారేయవయ్యా అని చెప్పారు. పారేశాడు. అప్పుడు 16,000 మందిలో చేసుకున్నాడు. భాగవతం దశమస్కంధంలో స్పష్టంగా ఉంది. ఇక్కడ గోపికలు వేరు, వాళ్ళు ఊరికి ఇక్కడ సంసారాల్లో ఉన్నారు. వాళ్ళు కేవలం రాసలీలంటే కేవలం నాట్యం అండి. వంకర సంబంధాలు ఎందుకంటే కడతారు? ఈయన వేణు ఉదయవాడు నాట్యం చేసేవాడు, వాళ్ళు వచ్చేవారు కూడా నాట్యం చేశారు. అందులో 8 ఏళ్ల వాళ్ళ నుంచి 80 ఏళ్ల వాళ్ళ వరకు ఉన్నారు. ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ? వీళ్ళు క్షత్రియ కన్యలు మొత్తం. వాళ్ళందరూ నరకాసురుడు బంధించాడు. 16,000 మంది క్షత్రియ కన్యల్ని బంధించిన నరకాసురుడిని చంపకపోతే దీపావళి నాడు ముద్దెట్టుకుంటారా అండి? ఒక్కొక్క నెల పున్నమనాడు ఒక రాజుని చెప్పిన 2,000 మంది రాజులను బలేసిన వాడిని ఏం చేస్తారు? మనం చంపకపోతే. భగవంతుడు ఎవరిని ఊరికే సంహరించలేదు, వాళ్ళు రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు కాబట్టి సంహరించారు. పురాణాలు అర్థం కాక చెప్పే మాటలు వేరు, చదివితే అర్థమవుతుంది. అది ఎందుకు చంపుతాడు? ఆయనకి ఏమైనా పనా? విష్ణువుకి వీళ్ళందరి మీద కోపమా? శివుడికి బ్రహ్మకు లేని కోపం ఆయన ఒక్కడికి ఎందుకు ఉంటుందండి? లోకం నడపాలనే బాధ్యత తీసుకున్న శ్రీ మహావిష్ణువు ఈ లోకం మొత్తానికి పెద్ద డీజీపీ అమ్మ. ఆయన మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా ఆయన కాపాడాలి, ఆయన బాధ్యత. అందుకే చేస్తాడు ఆయన. దానికోసం వ్యూహాలు కూడా వేసుకుంటాడు, తప్పు పట్టడానికి వీల్లేదు. ఆయన బాధ్యత అది. అందుకని ఇక్కడ ప్రత్యేకించి చెబుతున్నాడు. ఇక్కడ అలాగా పాంచజన్య శంఖం పూరించగానే వెళ్ళిపోయాడుగా. జరాసంధుడు ఉపదేశం చేశాడు. బతికి తీవు భార్య వట్టు దైవం మెరుగు, ప్రాణం ముందు సంతోషించు. భార్యను కావాలంటే మళ్ళీ రేపు ఒక మూఢం వెళ్ళిపోతే ఆగస్టు 10 వెళ్ళిపోతే 3 ముహూర్తాలు ఉన్నాయి, మళ్ళీ చేసుకుంది. కానీ ఇప్పుడెందుకు గొడవ? వదిలే. ఇది వాడు ఉపదేశం. వాడిని దుర్మార్గుడు అని ఆ ఒక్క విషయంలో దుర్మార్గుడు, మిగిలినవి సన్మార్గుడే. ఉపదేశం చేశాడు హాయిగా. అందుకని వగవ వలదు చైద్య వలదు అందుకని వలదు అని చెప్పారు ఖచ్చితంగా. వాడు ఇంక సిద్ధపడ్డాడు, వెళ్ళిపోయాడు. సరే, ఎందుకు వచ్చింది? జరాసంధుడే గెలవలేని వాడిని మనం గెలుస్తాం వెళ్ళలా. ఇంకోటికి వచ్చింది ఇంత పౌరుషం. ఇక్కడ వాళ్ళ అన్నగారు రుక్మి, నేను ఫిక్స్ చేసిన మ్యాచ్ అని మొదలెట్టాడు. వీడు ఇది కాదనడం, ఆయన ఎవడో తీసుకెళ్ళిపోవడం, ఏమంటారు దీన్ని అని ఆయన అడ్డం వచ్చాడు. అప్పుడు రుక్మి కృష్ణుడిని ఆక్షేపిస్తున్నాడు. పోతన గారు అద్భుతమైన పద్యం రాశాడు. మాసరివాడవా మా పాపగొనిపోవ, ఏ పాటి గలవాడవు ఏది వంశము, ఎందు జన్మించితివెక్కడ పెరిగితివి, ఎజది నడవడి ఎవడెరుగు, మానహీనుడవీవు మర్యాద నెరుగవు, మాయగైకొనిగాని మలయరావు, నిజ రూపమున శత్రు నివహంబుపై పోవు, నిజ రూపమున శత్రు నివహంబుపై పోవు, వసుధేశుడవుగావు వావిలేదు.
కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు, కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు, విడువవేని విలయకాల శిఖిశిఖా సమాన శితశిలీముఖముల, విలయకాల శిఖిశిఖా సమాన శితశిలీముఖముల, గర్వమెల్లగొందు కలహమందు. ఈ పద్యంలో రుక్మి మాటల్లో రెండర్థాలు ఉన్నాయి. ముందు మామూలు అర్థం చెప్పుకుందాం. మా సరివాడవా మా పాపగొని పోవ, మేము క్షత్రియులం, నువ్వు యాదవుడివి. ఏమిటి తేడా అంటే యాదవులు క్షత్రియులే, కానీ వాళ్ళకి రాజ్యార్హత లేదు యయాతి శాపం కారణంగా. అందుకని కృష్ణుడు బలరాముడు రాజ్యాలు చేయలే. బంధుత్వాలు ఉన్నాయండి. అంతకుముందే దేవకిని వసుదేవుడికి ఇవ్వలేదా? ఆయన యాదవుడు కాదా తండ్రి? మరి దేవకి క్షత్రియ కుమార్తె కాదా? బలరాముడికి రేవతీదేవిని ఇవ్వలేదా? ఇచ్చారు. మామూలు సంబంధాలకు ఇబ్బంది లేదు. యాదవులు రాజులు కాదు, కానీ క్షత్రియులే, సుక్షత్రియులు, అందులో సందేహం లేదు. కానీ ఆక్షేపించేవాడు ఇలాగే అంటాడు, నే కులం వేరు మా కులం వేరు ఎలా కుదురుతుందా? మాతో సమానంగా నీకు రాజ్యం లేదు, మా అమ్మాయిని ఎలా తీసుకెడతావు నువ్వు? ఏ పాటి గలవాడవు, డబ్బు కూడా ఏముందంటే ఏం గొప్పతనం ఉందని, ఏది వంశము, ఏ వంశం ఇది, ఇవన్నీ ఆక్షేపిస్తున్నాడు. ఎక్కడ ఎందు జన్మించితివి, ఎక్కడ పెరిగితివి, ఇది ఆక్షేపణ. ఎక్కడో జైల్లో పుట్టాం, జైల్లో పుట్టినవాడికి మేము పిల్లనిస్తాం అంటే మన పుట్టుకను బట్టి మనం ఆలోచిస్తాం కదా. ఆయన జైల్లో ఎందుకు పుట్టాడు? తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు, నయం కదా. తల్లిదండ్రులు జైల్లో ఉన్నాక బిడ్డ జైల్లో పుట్టకపోతే ఉయ్యాల్లో పుడతాడా? అసలు విషయాన్ని మనం దాచేస్తాం, దాన్నే ద్వేషం అంటాం ఖచ్చితంగా. లోకంలో ఈర్ష్య అసూయ అంటారు, పొరపాటు. రెండు వేరండి. ఈర్ష్య అసూయ కాదు. ఈర్ష్య వేరు, అసూయ వేరు. ఈర్ష్య అంటే ఓర్వలేని తనం, అది ముందు వస్తుంది, దాని వెనకాల తీసుకొస్తుంది తోడుపళ్ళుకులాగా అసూయని. ఈర్ష్య అంటే ఓర్వలేని తనం, అసూయ అంటే గుణేషు దోషారోపణం అసూయ. అమరకోశంలోనే చెబుతారు, ఒకసారి మనలో ఓర్వలేని తనం ప్రవేశించాక అవతల వ్యక్తిలో ఉండే మంచి గుణాలు కూడా చెడ్డ గుణాల్లా కనపడతాయి, అది అసూయ. ఓర్వలేని తనం అసూయ కాదు, ఓర్వలేని తనం ఈర్ష్య. ఈర్ష్య కారణంగా అసూయ వస్తుంది. ఆయన బాగా చదువుకుని నీకేం తెలుసు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడంటాడు. ఇప్పుడు ఆ గొడవ అవసరమా? వాడు పిహెచ్డీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడని చెబుతుంటే 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడంటాడు. ఇదంటే వాడు గుణాలను నువ్వు దోషంగా, ఈ చిన్న దోషం చూపి ఒకసారి గుణాలను కూడా ఆయన బాగా ఉదార గుణం ఉన్నవాడంటే అవన్నీ కూడా కోరికలు పెట్టుకుని చేస్తున్నాడు వెనకాల, ఊరికే కదా అన్నిటికీ ఆశిస్తాడు వీడు చెబుతూ ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే అసూయ. ఈర్ష్య వేరు, అసూయ వేరు. అందుకని అసూయ ఉన్నవాడు ఇలా మాట్లాడతాడు, గుణాలు దోషాల కింద కనపడతాయి. ఎక్కడ పుట్టావు? జైల్లో పుట్టావు. ఎక్కడ పెరిగావు? గొల్లవాళ్ళ మధ్యలో పెరిగావు, గొడ్లు కాసుకునే వాడికి మేము పిల్లనిస్తామా స్త్రీలు? మరి వాడి మాట బాగానే ఉంది, ఇక్కడ అనేస్తున్నాడు, వాడు ద్వారంలో వాడు అన్నాడు. దీంట్లో ఉండే పరమార్థం ఏమిటో తర్వాత చూద్దాం. ఎందు జన్మించితివి, ఎక్కడ పెరిగితివి, ఏజది నడవడి, అసలు నీ ప్రవర్తన ఏమిటి, నీ క్యారెక్టర్ ఏమిటి? ఎందుకని గోపికా వస్త్రాపహరణం అన్ని వీడికి అలాగే కనపడతాయి. ఎవడిరుగు, అసలు నీ గురించి ఎవడికి తెలుసు? అంతా పుకార్లే అది చేశాడు అంటే పోతనని చంపింది, లేదా గోవర్ధనం ఎత్తింది, కాళీమర్దనం చేసింది అని వీడు ఏమనుకుంటున్నాడో, ఊరికే యూట్యూబ్లో వచ్చే దొంగ వార్తలే, ఫేక్ న్యూస్, అసలు న్యూస్ లేదు ఇక్కడ. వాడు అలాగే అనుకుంటాడు. మరి దాన్ని ఇవన్నీ దొంగ వార్తలయ్యా ఊరికే, అంతేకాదు మానహీనుడవి, పౌరుషం లేదు నీకు. లేకపోతే శుభలగ్నం అయిపోయిన తర్వాత పెళ్లి కుదిరాక రహస్యంగా వచ్చి అమ్మాయిని తీసుకెడతావా? పౌరుషం ఉన్నవాడు ఇలా చేస్తాడా? మర్యాదలెరుగవు, లోక మర్యాద కూడా తెలియదే, అమ్మాయిని తీసుకెళ్ళిపోతావా ఇలాగా? మాయ గైకొనిగా అని మలయరావు. నువ్వు పూర్వం చేసిన యుద్ధాలు కూడా చూసావు, మధ్యలో మాయవేషాలు వేస్తావు, రకరకాల మరి దశావతారాలు వేసాడు కదా. మాయవేషాలు వేస్తే కానీ నువ్వు రావయ్యా ఇక్కడికి. అంతేకాదు నిజ రూపమున శత్రు నిబహంబుపై పోవు. అసలు శత్రువుల మీదకి ఎప్పుడైనా నీ నిజ రూపంతో నువ్వు వెళ్ళావా? ఎప్పుడు ఏవో రకరకాల రూపాలు ధరించడమే. వసుధేశుడవుగావు, మీకు రాజ్యార్హత లేదు కదా. వావి లేదు, ఇదో విచిత్రమైనప్పుడు. వావి అంటే వరస. ఈ రుక్మి అంటున్నాడు, మేము ఎవరికి ఇచ్చాము మా అమ్మాయిని? శిశుపాలుడికి ఇద్దామనుకున్నాం. శిశుపాలుడు నీకేమవుతాడు? బీరకాయ పీసు చుట్టరకేమంటే ఇదే. తిట్టేటప్పుడు ఇలాగే తిడతారు. శిశుపాలుడు నీకేమవుతాడు? మేనత్త కొడుకు. నీ మేనత్త కొడుకు నిర్ణయించిన కన్య నీకేమవుతుంది? బావగారు భార్య చెల్లెలు అవుతుంది. చెల్లెల్ని ఎత్తుకుపోతావా? అడ్డమైన మాటలంటే ఇలాగే ఉంటాయి. అప్పుడు ఇవిడికి చెల్లెలు అయిపోయిందా? సొంత చెల్లెలేమైంది సుభద్ర. ఇది బావి లేదు అంటే వరస. మన పెళ్ళిళ్ళలో చూస్తాం కదా, అలా డొంక తిరుగుడుగా చూసి వరసకి తమ్ముడు ఎలా ఉన్నాడని మానత్తం కొన్ని సంబంధాలు ఉంటుంది. ఆ పద్ధతి కూడా. అందుకని వరసకి చూస్తే చెల్లెలు కదయ్యా,
నువ్వు మేనత్త కొడుకు శిశుపాలుడు, ఆయనకి ఇద్దాం అనుకున్నావు. నీ మేనత్త కొడుకు నిర్ణయించిన అమ్మాయి లేదా పెళ్లి చేసుకున్న అమ్మాయి నీకేమవుతుంది? నువ్వు మేనమావ కొడుకు నీకు చెల్లెలు అవుతుంది. చెల్లెలుగా భావించవలసిన వాడిని ఎలా పట్టుకెడతావు? వంకర బుద్ధి అంటే ఆక్షేపించదలుచుకుంటే ఏదైనా అంటాడు. ఇంకో విచిత్రమైన మాట్లాడు, కొమ్మ నిమ్ము. కొమ్మ అంటే స్త్రీ. మా అమ్మాయిని మాకు ఇచ్చే. గుణరహితుండవు, నీలో ఏ గుణాలు లేవు, దుర్గుణాలు తప్ప. విడువు విడువవేని విలయకాల శిఖి శిఖా సమానసిత శిలీ ముఖముల గర్వమెల్లగొందు కనకముందు. ఇక్కడ పోతన గారి శబ్ద శైలికి మనం నమస్కారం చేయాలి. నన్నయ్యకుంటుంది ఈ శైలి. శిఖి శిఖా సమానసిత శిలీ ముఖముల. ఆ మాట చూడండి, ఎన్ని శీలు వచ్చాయి చూడండి. శివుల్లో ఉండే శివర్ణాలు 5-6 వచ్చాయి. శిఖి శిఖా సమానసిత శిలీ ముఖముల. ఈ మాట ఎందుకంటే బాణాలు వేసేటప్పుడు అని వస్తుంది శబ్దం. అందుకని ఆ శివర్ణాన్ని 6 సార్లు వేశాడు. అది భాషా ప్రయోగం అంటే. శిఖి శిఖా సమానసిత శిలీ ముఖముల. శిశి అండంలో ఇస్ అనేటువంటి శబ్దం. ఆ శబ్దం పట్ల కూడా అంత జాగ్రత్త తీసుకుంటారు. పోనీ పనిగట్టుకుని వేశాడా? లేదండి. సీత శిఖి అగ్ని, శిఖ అగ్ని శిఖలు, దాంతో సమానమైన శిత వాడి అయిన శిలీముఖం అంటే చీలిన ముఖం కలిగింది బాణం. బాణాలు ఎలా ఉంటాయంటే ఇలా చీలినట్టుగా కొన్ని ఉంటాయి, ఇలా కలిపినట్టుగా కొన్ని ఉంటాయి, అర్ధచంద్రాకారంలో కొన్ని ఉంటాయి, చివర ఒక గుండు ఉండే విధంగా గుండ్రంగా ఉండే బాణాలు కూడా ఉంటాయి. రకరకాలు ఉన్నాయి, భారతంలో వర్ణిస్తారు అవన్నీ. అందుకని ఈ శిలీముఖం అంటారు. సాధారణంగా ఇలా చీలి ఉంటుంది. ఈ చీలిన బాణం ఇలా గుండెల్లో కడితే పైగా ఆ చీలింది ఎలా ఉంటుందో తెలుసా? అది వంకరలు, చివర వంకర తిరిగి ఉంటుంది. ఇది గుండెల్లోకి వెళ్ళి ఆ పేగులను లాక్కొస్తుంది, చచ్చిపోతాడు. అలా ఉంటాయి శిలీముఖ బాణాలను. అవి వేస్తే తట్టుకోవడం కష్టం. ఇవి లోపలికి వెళ్ళి మళ్ళీ బాణం తీయాలి, తీయకపోతే వాడికి వ్యధ, తీసామంటే ప్రాణం పోతుంది. అలాగా చంపేస్తూ ఉంటుంది మనిషిని ఇది బతుకుండగా కూడా. తీస్తే ప్రాణం ఎలాగో పోతుంది. ఆ శిలీముఖాలు, అటువంటి వాడి అయిన శిలీముఖాలతో నీ గర్వం అంతా పోయేలా నీ సంగతి చూస్తానయ్యా అన్నాడు. అతనితోనూ యుద్ధం చేశాడు. కానీ ఆ యుద్ధంలో రుక్మి గెలిచే అవకాశం లేదు. రుక్మి పరాక్రమం ఎంత గొప్పదంటే, భారతంలో ఈ పెద్ద మనిషి ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక ముందు పాండవుల దగ్గరికి వెడతాడు. భారత యుద్ధం జరిగింది ఎప్పుడో తర్వాత కదా, రుక్మిణి కళ్యాణం జరిగాక ఓ 25 ఏళ్ళకి. అక్కడికి వెళ్ళి నేను మీకు సాయం చేస్తా అంటాడు. ధర్మరాజు వద్దులే, శ్రీకృష్ణుడు కోపం వస్తుంది, ఎందుకు పంపట్టాడు. మా వైపు శ్రీకృష్ణుడు ఉన్నాడు, మళ్ళీ నువ్వెందుకు ఇక్కడ? వద్దులే, నా మాట అంటే బాగుంటుంది. వద్దులే, నీ పరాక్రమం మాకు తెలుసులే, ఇప్పుడు చూసాం కదా పరాక్రమం, అందుకని వెళ్ళరా అంటాడు. విచిత్రం అండి, మనుషులు ఎలా ఉంటారు, వెళ్ళిపోవాలి కదా. దుర్యోధనుడి దగ్గరికి వెడతాడు, నీకు సాయం చేస్తానంటాడు. ఇదేమిటిది? ఒక పాలసీ లేదా? ఒక పద్ధతి లేదా? అటు ఇటునా? అందుకని అక్కడికి వెళ్ళి దుర్యోధను సాయించి వాడే ముఖాన్ని ఉన్నాడో, నీ బోడి పరాక్రమం మాకు తెలుసు, రుక్మిణి ఎప్పుడో చూసాం పో అంటాడు. ఇక్కడ వాడు బామంటాడు. ఇక్కడ ఇద్దరూ కాదన్న అసమర్థుడు రుక్మి. ఈయన కృష్ణుడి దగ్గర నెగ్గే సమస్య లేదు. యుద్ధంలో ఓడిపోతే జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడు. వచ్చి పరమాత్మ చెయ్యకూడని పని చేశాడు. తల సగం గొరిగాడు, మీసం సగం గొరిగాడు. సరిపోయిందా? అందంగా ఉన్నావా? ఇంకేమన్నా కావాలా అని ప్రాణం కూడా తీసేద్దామని కత్తి ఎత్తాడు. రుక్మిణీదేవి ప్రార్థించింది, మా అమ్మా నాన్న ముకుందుడు ఈశ్వరుడు అల్లుడయ్యనంచు మోదితులైన మా తల్లిదండ్రులకు పుత్ర శోకము దాల్చి చిక్కుదురీశ్వర. నేను వీడు దోషి కాదని చెప్పడం లేదు, మా అన్నగారైనా దోషి. నా బతుకు పాడి చేద్దామని చూశాడు. నా అభిప్రాయం నేను చెప్పాను కూడా, అయినా సరే బలవంతంగా నేను వాడికి మాట ఇచ్చా అన్నాడు. నిజంగా నాకు ద్రోహి, కానీ మా అమ్మా నాన్న దుఃఖపడతారు. పుత్రశోకం, 5గురు పుత్రులున్నా అందరూ పుత్రులే కదా. ఈ పెళ్లి సందర్భంలో శ్రీ మహావిష్ణువు మాకు అల్లుడయ్యాడని వాళ్ళని ఆనందించమంటావా? పెద్ద కొడుకును కోల్పోయావని ఏడవమంటావా? అందుకని వదిలేయి, ఏదైనా శిక్ష వేసి వదిలేని రుక్మిణీదేవి ప్రార్థిస్తే వెంటనే వదిలేసి ఆ సగం తల కొరికి సగం మేషం కొరిగాడమ్మా. ఇక్కడ మనం చెప్పుకోవలసింది ఏమిటంటే, కర్మ సిద్ధాంతం ఎంత పనిచేసింది. ఏ చెల్లెలికి వీడు ద్రోహం చేద్దామని చూశాడో ఆ చెల్లెలి వల్ల వీడి ప్రాణాలు నిలబడ్డాయి. అది లెక్క, లేకపోతే పోవలసిన వాడే. మనం ఎవరికి అపకారం చేస్తామో వాళ్ళే మనకు అంతెత్తు అపకారం జరిగిపోతుంది, అనుమానం ఏం లేదు. ఇక్కడ సరదాకు కూడా ఓ మాట చెప్పుకోవాలి. పాపం పరమాత్మకి ఇక్కడ క్షౌర కళ్యాణం చేసేటువంటి అవకాశం కూడా వచ్చింది. ఈయన ఎటువంటి వాడంటే, ఒక బావమరిది కోసం గుర్రాలు దోరాడు, ఒక బావమరిది కోసం గడ్డం గీశాడు, 2 పనులు చేశాడు. వీడు బావమరిది, ఆయన బావమరిది. అర్జునుడి కోసం గుర్రాలు దోరాడు, ఈయన కోసం క్షవరం చేశాడు. అది కూడా సగం క్షవరం. అది క్షవరమో కాదో తెలియదు. ఇందులోనే ఓ సరదా మాట కూడా చెబుతా. పాత సినిమా ఒకటి ఉంది,
శ్రీకృష్ణ అవతారమో ఏదో రాజనాల వేశాడు శిశుపాలుడు, మన రుక్మి వేషం వేస్తే ఈ సగం గొరిగేస్తారు కదా ఎన్టీ రామారావు కృష్ణుడుగా ఉండి, ఆ గుర్తుపట్టలేని మొహంతో సగం తల సగం మీసాలతో దుర్యోధనుడు ఇంటి ముందు తిరుగుతూ ఉంటాడు. వాడిని పట్టుకోవాలి కదా, భటులు చూసి లోపలికి తీసుకెడతారు, ఎవరో తెలియదు వాళ్ళకి. దుర్యోధనుడు, ఏమిటిది రుక్మి రుక్మి నువ్వే ఏమిటి ఇలా వచ్చావంటే, గుమ్మమ్మను తిరుగుతుంటే అనుమానం వచ్చి పట్టుకొచ్చావంట. ఆయన పెంగళి రాసేవాడండి, డైలాగ్స్ బ్రహ్మాండంగా ఉండేవి. ఆయన రచయిత పెంగళి అద్భుతమైన డైలాగులు రాస్తాడు ఆయన. అలా రాశాడు, గుమ్మమ్మను తిరుగు తచ్చాడుతూ ఉంటే అనుమానం వచ్చి పట్టుకొచ్చాం. వాడు ఎవడు సాక్షాత్తు రుక్మి, రాజవంశానికి చెందినవాడే. ఏమో మన గుమ్మమ్మను తిరుగుతుంటే పట్టుకొచ్చామండి, సగం వేసం సగం తల, లేకపోతే ఏమంటారు మరి అని చెప్పాడు. అప్పుడు ఇంత జరిగాక బలరాముడు వచ్చాడు. ఇక్కడ సంసారాలు నిలబడేటువంటి కారణం ఏమిటో, బలరాముడు ఎలా ప్రవర్తించాడో చూద్దాం. కుటుంబ పెద్దగా ఆయన వచ్చి అన్నాడు, ఎకశక్యమే. అదేమిటి తమ్ముడు, తల సగం తీసేసావు, మిసాలు సగం తీసేసావు, తల తీసేయడం కంటే ఎక్కువ అవమానం అయ్యా అన్నాడు. వీడు ఇంకా చచ్చిపోయాడు. వీడు ఇక్కడ ఇది ఇది ఓదార్పో మరి ఇంకేమిటో తెలియదు. ఇక్కడ తల తీసేయడమే నయం కదయ్యా, మిసాలు తీసేసావు, జుట్టు తీసేసావు, అయ్యయ్యో బావమరదిని ఇంత చేయించా అని అనేసి వాడు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఏకాంతంగా అక్కడ రుక్మిణీదేవి దగ్గరికి వచ్చాడమ్మా. కృష్ణుడిని కూడా పక్కన నిలబడమని చెప్పి, ఆయన నువ్వు వెనక, నీకు తెలియదు, మా మరదలతో నేను మాట్లాడతా. పెద్దవాళ్ళు వ్యవహరించాల్సిన విధానం ఇది. ఎందుకంటే పెళ్లిలో కొన్ని గొడవలు జరుగుతాయి, పెద్దవాళ్ళు పట్టించుకొని అక్కడికక్కడ సరి చేయకపోతే జీవితాంతం గొడవలు అయిపోతాయి వాళ్ళకి. ఆ వాళ్ళు ఏం చేశాడు మీ నాన్న, ఆ వాళ్ళు ఏం చేశాడు మీ అన్నయ్య, ఎంత పొగరెందుకు, ఇవన్నీ వచ్చేస్తాయమ్మా, శోభనం గదిలోనే వచ్చేస్తాయి. చాలా సంసారాలు దెబ్బతిన్నాయి అలాగా. దానికి భాగవతం ఉపాయం చెబుతోంది రుక్మిణీ కళ్యాణం. పెద్ద మనిషి ఎవరిక్కడ, బలరాముడు. ఆయన వెళ్ళి తోడంబుట్టిన వాని భంగమునకై దుఃఖించి మా కృష్ణుని గాఢం చూడకు అమ్మా. అమ్మా మరదలైనా కూతురుగా భావించి అడుగుతున్నానమ్మా. తోడంబుట్టిన వాని భంగమునకై దుఃఖించి మా కృష్ణుని గాఢం చూడకు అమ్మా. పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును జందు. పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును జందు. లేడొకడు శిక్షింపంగ రక్షింప, లేడొకడు శిక్షింపంగ రక్షింప. నీ తోడన్బుట్టువు నీ తోడన్బుట్టువు కర్మశేష పరిభూతుండయ్యే నేడీయడన్. ఈ చక్కని మాట కుటుంబ పెద్ద నోట రావాలి. లేకపోతే ముఖ్యంగా ఆడపిల్లల మనస్సులు గాయపడతాయి. మా నాన్న ఇంత అవమానిస్తారా, మా అన్నయ్యని ఇంత అవమానిస్తారా, అవన్నీ మనస్సులో పెట్టేసుకుని తర్వాత కాఫీలో విషం కలిపిస్తుంది, అంతే గొడవ లేకుండా. అది పోవాలంటే మగపిల్లల తరఫున ఆడపిల్లల తరఫున పెద్ద మనిషి మగవాడే వెళ్ళాలి, ఆడాళ్ళు కాదు. వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికే వాడు, ఏమనుకోకమ్మా అని ఎంత బాగా చెబుతున్నాడు చూడండి. తోడంబుట్టిన వాని భంగమునకై దుఃఖించి, తోబుట్టిన వాడు మీసాలు గొరిగేశాడు, జుట్టు గొరిగేశాడు. ఎంతైనా పుట్టింటి వాళ్ళ మమకారం ఉంటుంది కదండి. ఇక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెడితే ఎప్పుడైనా దీపావళి పండగకి వెళ్ళి అన్నయ్య అంటే, వాడు గొరిగాడు నువ్వు వచ్చావు ఇక్కడ అంటాడు. ఆవిడకే కదా అవమానం ఇక్కడ. తర్వాత పుట్టింటి నుంచి సారే చీర ఏముండదు ఇక్కడ. ఈయన కొనమన్నాం అనుకో, 16,000 ఎక్కడి నుంచి కొంటాం అంటాడు. చీర ఖరీదు కాదు, భార్యల సంఖ్య. ఆయన కష్టాలు ఆయనవి. ఈయన కొండవు, వాళ్ళ ఇంటికి వెడతానంటే వాడు కొండవు. వాడు సగం గొరిగాడు, నువ్వేం చేద్దామని వచ్చావు ఇక్కడికి అంటాడు. ఇక్కడ కష్ట తీర్చుకుంటారు కదండి. ఆ మనస్సులోంచి ఆ బాధ పోవాలంటే వెంటనే మందేసియాలి, వెంటనే మందేసియాలి. ఒక్క మాడు క్షమాపణ చెబితే వచ్చే నష్టం ఏం లేదండి. మన అహంకారాలు ఏం పోవు అక్కడ, మన గౌరవం పెరుగుతుంది. అంత పెద్ద ఆయన పెళ్లి కూతురు దగ్గరికి వచ్చి, ఏమనుకోకమ్మా, చేతులు జోడించక్కల, ఏమనుకోకమ్మా అంటే చాలండి. అమ్మాయి పొంగిపోతుంది వెంటనే. అంత పెద్ద ఆయన మా మామగారు ఎంత ప్రసిద్ధుడు, ఆయన వచ్చాడు నా దగ్గరికి స్వయంగా. వెంటనే మనస్సులోంచి ఆ కల్మషం పోతే భర్తలో లోపం ఎంచమన్నా ఎంచరు, చిన్న చిన్న ఉన్నా సర్దేసుకుంటారు. అది బలరాముడు చేసిన. బలరాముడే, జ్యేష్ఠుడే, పెద్దవాడే. ఆయన వెళ్ళి ఎంత మర్యాదగానో అని దానికి సిద్ధాంతం చెబుతున్నాడు. పక్కా నిజం. ఈ సన్నాసి పూర్వజన్మలో చేసినవే వీడికి వచ్చాయి. పూర్వభవ కర్మాధీనమై ప్రాణులన్ కీడున్ మేలును జందు. పూర్వజన్మలో చేసినటువంటి కర్మకు అధీనమై కొన్ని జరుగుతాయమ్మా. రుక్మి యొక్క పూర్వజన్మ గురించి వేరే పురాణాల్లో ఉంటుంది. వాడు ఎంతోమందిని ఇలాగే నౌకరుల్ని, నిమన కులాల వాళ్ళని అవమానించి జుట్టు కొరిగాడు. సరిగ్గా దాదే ఇక్కడికి వచ్చింది.
అంచేది ఇవాళ కూడా అగ్రవర్ణాల పేరు మీద కొన్ని జరుగుతూ ఉన్నాయే, శిరోమండనాలు అవి జరగడానికి భారతీయ ధర్మం అంగీకరించదు, అవమానాన్ని ఒప్పుకోదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అవి చేస్తే నీకు అదే వస్తుంది ఖచ్చితంగా. అందుకని ఇదివరకు జన్మంలో చేశాడమ్మా అవన్నీ ఇప్పుడు వచ్చాయంటే ఆ అమ్మాయి ఊరుకుంది వెంటనే. పైగా ప్రాణులన్ కీడున్ మేలును జందు లేడొకడు శిక్షింపంగ రక్షింప, శిక్షించడానికి కానీ రక్షించడానికి కానీ వేరే ఎవరూ లేరమ్మా ప్రత్యేకంగా. వాడి కర్మే వాడు అనుభవిస్తూ ఉంటాడు. నీ తోడన్ బుట్టువు పూర్వకర్మ కర్మశేష పరిభూతుండయ్యే నేడీయడన్. ఇప్పుడు ఇందాక రుక్మి ఆక్షేపించిన పద్యంలో ఉండే ఆధ్యాత్మిక అర్థం చెప్పుకొని కళ్యాణం చేయించి మనం 5 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. మాసరివాడవా మా పాపగొనిపోవా, మేమెక్కడ సరిపోతామయ్యా నీ దగ్గర, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి. అది పోతన గారి పదం. ఎంత తెలుగు భాష అండి, ఎంత తెలుగు భాష అండి. అటు సరిపోతుంది, ఇటు సరిపోతుంది. సంస్కృతంలో ఇటువంటి ప్రయోగాలు చేయడంలో శంకరాచార్య, తెలుగులో పోతన గారండి. నేను మధ్య చెప్పాలంటే నేను 2 చదివి చెబుతున్నాను. ఆయన శంకరాచార్య శివానందలో పార్వతీదేవిని మేఘం అంటాడు, శివుణ్ణి నెమలంటాడు. వెంటనే పద్యంలో లేదు శివుడే నెమ్మలి పార్వతి మేఘం అంటాడు, 2 సమర్థించేస్తాడు. మహాపండితుడు, మహాకవి తెలుగులో ఈయన. మాసరివాడవ మేమేమి సరిపోతామయ్యా నీ దగ్గర, ఏ పాటి గలవాడవు నీ వామనావతారం మాకు తెలుసుయా, త్రివిక్రముడివి మేమెక్కడ అందుకుంటాను నిన్ను. ఏది వంశము, భగవంతుడికి వంశం ఏమిటండి అర్థం లేకుండా, యదువంశం రఘువంశం ఇవన్నీ ఇవి పావనం కావడం కోసం ఆయన ఇందులో జన్మించాడు కానీ ఆయనకి వంశం ఉంటుందా ప్రత్యేకంగా? ఎక్కడ ఎందు జన్మించిది, ఎక్కడ పుట్టామంటే ఎవరు చెబుతారండి? శివుడు పుట్టుక విష్ణువు పుట్టుక చెప్పే అవకాశం లేదండి. ఇతర దేవతలకు ఉంటాయి, వీరికి ఏమి ఉండవండి. స్వయంభువులు వాళ్ళు. అందుకని శివుడు తల్లిదండ్రులు అంటే ఎవరేమంటారు? అమ్మవారు అదే ఆక్షేపించారు. ఏదో గొడవ వచ్చి దెబ్బలాట వచ్చేసరికి బాబాయ్ అమ్మ నాన్నే లేరు నువ్వు మాట్లాడటమే అనేసింది ఆవిడ కోపం వచ్చేసి. ఆయన ఏమన్నాడు తెలుసా? బావమ్మ అత్తమ్మ లేరు నువ్వు మాట్లాడటమే అన్నట్ట. అయిపోయాయి. అందుకే వాళ్ళకి వీడియోకులు అవ్వలేదు ఇప్పటికీ. నాకు అమ్మా నాన్న లేకపోతే నీకు అత్తమామ లేనట్టే, అంటే నీకు అమ్మా నాన్న లేకపోవడం కూడా నా లోపమన్న, మరి అదే కదా అన్నాడు ఆయన. నాకు అత్తగారు ఉంది చాలా అందంగా ఉంటుంది నీకంటే అన్నాడు. వాళ్ళ అమ్మని పొగిడాడు, ఏం అనడానికి వీలేదు. మా మామగారు హిమవంతుడు పెద్ద పర్వతం, మీకెవడున్నాడు మామ ఎక్కడ ఎవరు లేరు. అంతే అమ్మవారు నవ్వుకుని వెళ్ళిపోయింది అక్కడ. అంత తేలిగ్గా తీసుకున్నాడు శివుడు పార్వతీదేవి తిడితే. మనం తీసుకోలేమా? కొంపలు అంటుకున్నా ఇప్పుడు ఇక్కడ కొంపలు అంటుకున్నాయండి ఇలాగా. ఏమిటో మీకు తెలివి లేదు నన్ను ఎంచుకున్నారు అంది మా ఆవిడ ఒకసారి. మీకు తెలివి లేదు నన్ను ఎంచుకున్నా, నీకు బాగా తెలివైంది అని అందుకే నన్ను ఎంచుకున్నావు అన్నాను. అయిపోయింది మన ఫిల్టర్ కాఫీ మనకి దక్కింది, ఏమన్నాం అదో డైలాగ్ అంటే సరదాగా అయిపోతుంది కదా. దీనికి నన్ను తెలుగు లేని వాడు అంటావా, నేను సహస్రావధాని, ఈ గోలంతా అక్కడ ఎందుకండి? ఈ గోలంతా అక్కడెందుకు? అక్కడ ఎలా ఉండాలో అలా అక్కడ సరసం సరదా ముఖ్యం. నువ్వు చాలా తెలివైంది అని అందుకే నన్ను ఎంచుకున్నావు. అయిపోయాయి. వాడు సంతోషించారు. అలాంటి మాటలు మనకి సాహిత్యం చదివితే దొరుకుతాయి. అందుకే ఎక్కడ జన్మించావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ ఎవరు చెప్తారండి భగవంతుడికి? అజేయుడు, అజుడు, ఆయన అనంతుడు, ఏమి లెక్కలేవు ఇక్కడ. ఇంకో మాట మానహీనుడవు అంటే గౌరవం లేనివాడు అని అర్థం వస్తుంది మామూలుగా. మానం అంటే కొలత, ప్రమాణం. భగవంతుడు ఎవడు కొలుస్తాడు? అప్రమేయక అంటే కొలవలేనివాడు. స్కేల్తో కొలిచే అవకాశం లేదు ఇక్కడ. అంగుళాలు సెంటీమీటర్లు ఉండవు. మర్యాదలు ఎరుగవు. మర్యాద అంటే తెలుగులో కొన్ని మర్యాదలు, సంస్కృతంలో మర్యాదకు ఆ మాట లేదండి. హద్దు. కేవలం మనం స్థలం ఏదైనా తీసుకున్నాం అనుకోండి, సంస్కృతంలో దస్తావేజు రాయవలసి వస్తే మర్యాదాహ అని రాస్తారు, హద్దు అని రాయరు. మర్యాద అంటే హద్దు, బౌండరీ. దానికి కేవలం శబ్దార్థం బౌండరీ. మర్యాదలు ఎరగండి. భగవంతుడికి బౌండరీ ఏమిటండి? విశ్వం విష్ణువు, విశ్వమంతా విష్ణువే. నువ్వు ఎక్కడికి ఇస్తావు? వ్యాప్తి, ఎంత వ్యాప్తి ఉందో అంతా విష్ణువే, ఇంకేం లేదు ఇక్కడ. నువ్వు ఎక్కడికి ఇస్తావు? మానాభావాన్న తద్భేద ఇది వేదాంతడిండిమగ అని శంకరాచార్య అంటారు. కొలవలేము కాబట్టే భేదం లేదయ్యా అంటారు. గురించి చెప్పాలి కదా భేదం ఉంటే. అందుకే ఇన్ని అంతరార్థాలు ఉన్నది. మానహీనుడవీవు మర్యాద నిరుగవు మాయ గైకొనిగా అని మలయరావు. భేదం చెప్పిన వాడు తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు. భగవంతుడు తన మాయతో ఈ ప్రపంచాన్ని సృష్టించి అందులో ఆయన ప్రవేశించాట. ఎందుకంటే ఆ మాయకి శక్తి రావాలన్నా ఆయన ఉండాలి వెనకాల. తత్సృష్ట్వా తదైవాను ప్రావిశతు. దానికి కఠోపనిషత్తులో ఉదాహరణ కూడా చెబుతారు. సాలెగూడు గూడు అల్లిన తర్వాత అందులోకి ప్రవేశించట్లా, అది చిక్కుకోదు. మిగిలిన ఈగలు చిక్కుకుంటే తినేస్తుంది. అది చిక్కుకుంటే ఎలాగా?
కానీ అనుకోకుండా అది కూడా చిక్కుకుంది. ఎలాగా? ఈ మిగిలిన జీవులు ఎప్పుడు వాళ్తాయో అని ఈ సాలెపురుగు ఆ గూడు వదిలిపోవడం మానేసింది. అది దాని బంధనం. లేకపోతే ఈ గూడు లేకుండా ఉంటే అది బయటికి వెళ్ళేది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ సృష్టిలో చిక్కుకున్నారమ్మ. సృష్టించడం అనే పనికి మాలిన పని ఒకటి బ్రహ్మదేవుడు పెట్టుకున్నాడు. ఆయన సృష్టించిన పనికి మాలిన సృష్టిని కాపాడడం అనే పని విష్ణువు పెట్టుకున్నాడు. ఈ మొత్తం కంపెనీ మూసేసే పని శివుడు పెట్టుకున్నాడు. వీళ్ళు కూడా చిక్కుకున్నారు అందరూ. లేకపోతే విష్ణుమూర్తికి అవతారాలు ఎత్తే పని ఏమిటి? అవతారాలు ఏమైనా మర్యాద అయిన అవతారాలా? చెప్పుకుంటే సిగ్గు కూడాను. ఎందుకు ఎత్తాడు అంతే. ఆయన చిక్కుకున్నాడు సాలెగూడు. అది ఇతర పురుగుల కోసం గూడు కడుతుంది. అది కూడా చిక్కుకుంది కదా అనుకోకుండా. భగవంతుడు చిక్కుకున్నాడు. కానీ మన యందు ప్రేమ నేనే కదా సృష్టించింది. వీళ్ళ మాయ తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళని నేను ఉద్ధరించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు అని చీకట్లో ఉన్నవాడిని బయటికి తీసుకురావడం కోసం తండ్రి కూడా చీకట్లోకి వెళ్ళినట్టే మన కోసం ఈ భూమండలానికి అవతరించాడమ్మా. పరమాత్మ మన కోసం అవతరించాడు. మన బయటికి రాగాలంటే మనం ఉన్న చోటుకి ఆయన రావాలి కదా. అందుకని ఇక్కడ ప్రత్యేకించి చెబుతున్నారు. అందుకని అవతారాలన్నీ అలాగే నిజ రూపమును రావు. ఎప్పుడూ భగవంతుడు నిజ రూపంలో రాలా. దశావతారాలన్నీ ధరించాడు. వసుధేశుడవు కావు. ఆయన పాలించిన రాజ్యం అంటూ ఏమి లేదు లెక్క. రామచంద్రుడు కానీ కృష్ణుడు కానీ ఎంత నీతిమంతంగా ప్రవర్తించారు అంటే రావణాసురుని జయిస్తే రాజ్యాన్ని విభీషణుడికి ఇచ్చారు. రాముడు తీసుకోవాలా. కృష్ణుడు కూడానండి శిశుపాలుని చంపాడు. దృష్టకేతువుని రాజు చేశాడు. దృష్టకేతువు ఎంత మంచివాడు అంటే పాండవుల పక్షాన్ని పోరాడాడు. వాడు కొడుకు కూడా పోరాడాడు. వాళ్ళిద్దరూ 14వ రోజు యుద్ధంలో ద్రోణాచార్యుని చేతిలో చనిపోయారు. శిశుపాలుడు కొడుకు మనవడు కూడా. జరాసంధుడిని చంపాడు. అతని కొడుకు సహదేవుడిని రాజు చేశాడు. రాజ్యం తీసుకోలేదండి. మీ నాన్న సరైన వాడు కాదు కాబట్టి చంపాల్సి వచ్చింది. నీ రాజ్యంతో మాకేం పని లేదు అని సహదేవుడిని రాజు చేశాడు. ఆ సహదేవుడు 1,00,000 మంది సైన్యంతో పాండవుల తరఫున పోరాడాడు. వాళ్ళు తల్లిదండ్రులు దుర్మార్గులు కావచ్చు. దృష్టకేతువు సహదేవుడు దుర్మార్గులు కాలేదే. ఎవరు ఏదైనా అయ్యే అవకాశం ఉంది. మనం అవకాశం ఇవ్వాలి. అదే మన పురాణాలు మనకి చెబుతున్నాయి. అందుకని ఎక్కడ రాజ్యం వసుదేశుడు ఏ రాజ్యాన్ని ఆయన ఆక్రమించలేదు. వావి లేదు. భగవంతుడితో వావి ఏమిటమ్మా? మాకు సరదాగా అవధానంలో సమస్యలు ఇస్తారు. సీతాదేవి ఉంది. సీతాదేవికి తల్లి భూమి. తల్లిని పెళ్లి చేసుకొని అత్తగారిని పెళ్లి చేసుకున్నాడట. అత్తగారిని ఎలా చేసుకుంటారండి? సీతాదేవి భార్య, సీతాదేవి తల్లి భూమి. శ్రీదేవి భూదేవి సమేత. భూదేవి కూడా ఈయనకి భార్య అయింది కదా. రామావతారం లెక్కలో చూస్తే అత్తగారిని పెళ్లి చేసుకున్నట్లు లెక్క అని మన సంబంధాలన్నీ అంటకడితే ఆయనకి అంటకట్టచ్చు. లేకపోతే లేదు. మాకు సమస్యలు ఇస్తే ఇలాగే చేస్తాం. మేము ఇక్కడ రామావతారంలోకి వెళ్ళి పూర్తి చేస్తాం. అందుకని ఆయనకి వామి లేదు. మనం అనడానికి వీళ్ళ నిరాకార నిర్గుణమైన పదార్థం. ఇంకా చివరి మాట చూడండి. అందులో కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు. అపూర్వమైన అధ్యాత్మ తత్వమూర్తి భవించిన మాట ఇది. దీన్ని చెబుతున్నందుకు నా ఒళ్ళు నేను గిల్లుకుని ఆనందిస్తున్నానమ్మా. నిజంగా పరమాత్మ నిర్గుణుడు, గుణరహితుడు. కానీ ఆయన పట్టుకోవడం ఎలాగా? సగుణుడైతేనే పట్టుకోగలం, సాకారమైతేనే పట్టుకోగలం. అందుకని ఒక కొమ్మ ఎదురా ఉంటే ఓ కొమ్మ ఆసరాగా లేచి నిలబడింది అంటారు. చెట్టు కొమ్మ కింద పడిపోతుంటే అడవిలో ఎక్కడైనా చెట్టు కొమ్మ అలా సన్నగా ఉంది, అది ఆసరాగా లేచి నిలబడిందంటే అనుకోకుండా రుక్మి ఏమంటున్నాడంటే నిర్గుణుడైన నిన్ను కొలవడానికి మాకు సాకారం అనేటువంటి కొమ్మని ఇవ్వయ్యా, లేతే కష్టం అయ్యా, లేతే కష్టం. మన దేవాలయాలు, మన అర్చనా విధానం ఇదంతా మనం కాపాడుకోవాలి. మా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. దేవాలయం మీద దాడి జరుగుతుందంటే ఆడ మొగ తేడా లేకుండా ఉన్న ఆయుధాలన్నీ పట్టుకుని రండి. పోలీసులు వచ్చి కాపాడతారు, హోంమంత్రులు వచ్చి కాపాడతాడు. జరగదమ్మా, అది జరగదు. మా గుడి జోడుకి రావడానికి నువ్వెవడువరా అని రావాలి వెంటనే. ఇక్కడ మహిళలే ముందు రావాలి. ఎందుకంటే మహిళలు వాడిని కొట్టినా కేసు లేదు, వాడు మహిళను కొడితే పెద్ద కేసు. జ్ఞానవాపు మీద పోరాడుతున్నది 4 స్త్రీలమ్మ. అక్కడ జ్ఞానవాపు మీద 50 ఏళ్ల బట్టి పోరాడుతున్నది 4 స్త్రీలండి. వాళ్ళు స్త్రీలే ప్రధానం అక్కడ. మేము శివుడికి అర్చించాలి, చేయని లెక్క తింటారు. ఇప్పుడు తేలిపోతుంది. త్వరలో జ్ఞానవాపి మనదే, అనుమానం ఏం లేదు. ఇక్కడ త్వరలో రాబోతున్న తీర్పు అదే. అప్పుడే రిజర్వ్ అయిపోయింది ఆ తీర్పు. అక్కడ శివలింగం కనపడుతోంది. నేను నీళ్లు పొక్కిలిస్తానంటే అలా కుదురుతుంది. అక్కడ ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. పోరాడుతున్నది స్త్రీలు. అక్కడ కొట్టుకెళ్ళింది వాళ్ళే. మన దేవాలయ వ్యవస్థను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే పోతన గారు వ్యాసుడు మనకు చెబుతున్నది ఏమిటంటే నిర్గుణమైన పదార్థాన్ని అందుకోవాలంటే సగుణాన్ని ఆరాధించి తీరవలసిందే. రామానుజస్వామి జీవితం అంతా ఆ సగుణారాధన కోసమే తాపత్రయపడ్డాడు. మధ్వాచార్యుల్ని చూడండి మీరు. ఊళ్ళో కృష్ణుడి విగ్రహం ఉంటుంది, వదలడు ఆయన. ప్రాణమైనా వదిలేస్తాడు కానీ కృష్ణుడు వదలడు. అంత విగ్రహాలను పట్టుకుని ఎందుకు ఏడిచారండి మహానుభావులు? ఆ విగ్రహారాధన ద్వారా మనోనిగ్రహాన్ని సాధించి పరమాత్మని చేరుకోగలమని చెప్పడానికే.
మన వ్యవస్థని మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు. ఈ ఆక్షేపణలో అంత ఆధ్యాత్మికత ఉంది కానీ ఆక్షేపణ లేదండి. కృష్ణుడికి అర్థం కూడా తెలిసి ఆనందించాడు. ఇప్పుడు పెళ్లి చేయించి మనం సెలవు తీసుకుందాం. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతోహారిణిన్ మానవైభవ గంభైర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. కేవలం రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడని కాదు, మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే మనం ఎలా ఉండాలో చెప్పాడు ఈ పద్యం. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడి, ధ్రువమైన కీర్తి కలిగిన రుక్మిణీదేవిని చేసుకున్నాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చేసుకుంటే వీరి వల్ల వారికి, వారి వల్ల వీరికి ధ్రువమైన మంచి పేరు రావాలి. ఏదో ఏడాది సరి ఉండడం తర్వాత కొట్టుకోవడం కాదు. ఇక్కడ ఎప్పుడూ మంచి పేరు రావాలి. దంపతులు అంటే ఎలా ఉండాలండి అని. నిజ చేతోహారిణి, తన మనస్సును హరించిన అమ్మాయిని, నచ్చిన అమ్మాయినే చేసుకుని, ఇది బలవంత పెళ్లి కదా, ఆవిడికి ఇష్టమే. మాన వైభవ గాంభీర్య విహారిణి, ఇక్కడి నుంచి లక్ష్మీదేవి, రుక్మిణి కాదు. పోతన గారు మాటిమాటికి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు మాటిమాటికి విజయవాడ వచ్చేస్తాడు. అదే తేడా. ఈయనకి ఇది ఇష్టం. విజయవాడలో అమ్మాయిని వర్ణిస్తాడు. సీతాదేవి అంటే వాళ్ళ సందులో ఆడుకునే అమ్మాయి అంతే. ఈయన మాటిమాటికి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అబ్బాయి ఇది కుదరదాన్ని, అక్కడికి వెళ్ళిపోవాలని. అది ఒక్కసారి రుక్మిణి అని అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన. లక్ష్మీదేవి ఉండాలంటే మానము, వైభవము, గాంభీర్యం ఉండాలి. అంటే మానం, గౌరవప్రదంగా ప్రవర్తించాలి. కక్కుర్తి పడకూడదు. డబ్బు ఉన్నవాళ్ళు చహల్ అంటారు హిందీలో. మర్యాద ఉండాలి. అవసరమైతే 10,000 భారస్తామండి అన్నట్టుగా ఉండాలి. మాన గౌరవం అంటే ఇది. వైభవం ఉన్నవాళ్ళు వైభవంగానే బతకాలి. దరిద్రపు మొహాలు వేసుకుని తిరగద్దు. సేఫ్ డిపాజిట్ లాసర్లో నగలు దాచకండి. ఉన్న నగలు పెట్టేసుకోండి. ఉన్న పట్టు చీరలన్నీ కట్టేసుకోండి. వైభవంగా ఆనందంగా ఉండండి. రేపటికి ఉంటామని ఎవడన్నా చెప్పాడే ఎక్కడ? నాకు 100 కాసులు ఉన్నాయి. దేనికి నీకు ఉంటే అక్కడ ఏం పెట్టేవి? ఇక్కడ రోడ్డు గోల్డ్ నగలు వేసుకుని తిరిగా 1 గ్రామ్ 1 గ్రామ్ అని. ఇక్కడ ఇదోడు బయలుదేరి. ఎందుకు? దొంగల భయం. దొంగ అమ్మ అది రోల్డ్ గోల్డ్ అయినా ఓల్డ్ గోల్డ్ అయినా పేక్కోసేయడం ఖాయం. అటువంటిప్పుడు మంచి గోల్డ్ ఉంటే వాడు కొయ్యుడేమో, ఎవరికి తెలుసు? వాడు కొయ్యుడు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ గంట పెండేరం వేసుకుని తిరుగుతున్నానని నేను. అప్పుడప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళు ఏమన్నా అలా వేసుకోవాలా అంటారు. ఎవడైనా కొట్టేస్తే తర్వాత మానేస్తానని చెప్పాను. అంతేగాని దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో లాకర్లో పెట్టి కూర్చుంటే ఇంక ఇచ్చింది ఎందుకు? ఎవరో బెంగళూరులో లక్ష్మీరెడ్డి గారని ఒక మహానుభావుడు వేసాడు, మీకు వెయ్యాలనుందని. అలసాని పెద్దలకు జరిగిన గౌరవం నాకు జరిగిందంటే ఎంత అదృష్టం అది, ఎంత అదృష్టం. ఆయన గారు ఆయన వేసింది వేసుకు తిరగమని, కానీ డిపాజిట్లో పెట్టుకుని మా పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి ఇచ్చుకోమనా? ఎందుకది? వాళ్ళకి అది కేవలం వస్తువు, నాకు ఇది కీర్తికి సంకేతం. ఆ గర్వం ఉండాలి అలాగా. అందుకే వైభవం అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. ఇక్కడ దాచుకుని మూట కట్టుకోవద్దు. గాంభీర్యం ఇది చాలామందికి ఉండదండి. గంభీరంగా ఉండమంటే మన ఇంట్లో ఆర్థికమైన చిక్కులు కానీ, భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు కానీ బయటికి ఎవరికి చెప్పకూడదు. వారే కూర్చుని పరిష్కరించుకోవాలి. ముందు ఇలా కూర్చొని రాగానే బాగున్నారా బాబాయ్ గారు అనగానే ఏమిటయ్యా అప్పుల పాలు అయిపోయాం, వద్దమ్మా. ఇచ్చేవాడు కూడా డబ్బులు ఇవ్వడు. వాడు అడిగాడా నేను బాగున్నామంటే అయిపోయా, ఎందుకు చెబుతున్నావు ఇదంతా సోది? అదే గాంభీర్యం. పరిఖాపదం అని శివానంద లహరిలో అంటారు. మన జీవితాన్ని కాపాడేది గాంభీర్యం. నిఖిల సంపత్కారిణి, ఇలా ఉంటే నిఖిల సంపదలంటే ధనం, ధాన్యం, వస్తువులు, వాహనాలు, సుతులు, భృత్యులు, బంధువులు, అష్టైశ్వర్యాలు. ఒట్టి డబ్బు ఉంటే సరిపోదు. కొంతమందికి డబ్బు బాగా ఉంటుందండి, పెద్ద విల్లా ఉంటుందండి, 3 అంతస్తులు ఉంటాయండి, పని మనిషి రాదండి, కర్మ చచ్చిపోతారండి. ఇక్కడ ఎక్కలేక దిగలేక, ఎక్కలేక దిగలేక. అంచేత దాసీలు ఉండడం కూడా ఒక సంపద. అన్నీ ఉంటాయేమో, కొంతమందికి దాసీలు కూడా వస్తారు. గదికో దాసి ఉంటుంది. ఈవిడ మనసాన పడిపోతుందమ్మా, ఎందుకు ఐశ్వర్యం, ఎందుకు ఐశ్వర్యం? ఆరోగ్యం ముఖ్యం కదా. అంచేత అష్టైశ్వర్యాలు, దాసులు ఉండాలి, భృత్యులు ఉండాలి, డబ్బు ఉండాలి. డబ్బు రూపంలో కొంత ఉండాలి, బంగారం రూపంలో కొంత ఉండాలి, వస్తువుల రూపంలో కొంత ఉండాలి, వాహనాల రూపంలో కొంత ఉండాలి. శుభ్రంగా డబ్బులు ఉంటాయి. ఒక్కొక్కడు కర్మ ఏమిటో తెలియదు, షేర్ ఆటో ఎక్కుతాడు. దరిద్రుడు అంటే వీడే. షేర్ ఆటో ఎక్కడ కలిసి ఏంటి కలిసి వచ్చేది? సత్యయోగం ఉంది అధవా సన్నాసి. షేర్ ఆటో ఎక్కుతావు, సిగ్గులేదు. శుభ్రంగా ఏసీ కార్లో వెళ్ళి హాయిగా ఇచ్చేయి, వాళ్ళు బతుకుతారు, ఆ డ్రైవర్లు బతుకుతారు. వీడు 10 మంది ఉన్న చోటకి ఎక్కేసి ఆ సంత మధ్యలో కూర్చుంటాడు. ఇక్కడ కూరగాయల పక్కలో, బీరకాయల మధ్యలో. ఇక్కడ దరిద్ర మొహం అంటే వీడింటూ లక్ష్మీదేవి ఉండదు.
నిఖిల సంపదలు అష్టైశ్వర్యాలు ఉన్నట్టుగా మనం హాయిగా ఉండాలి అక్కడ. ఎందుకంటే పైగా ధనవంతులైన వాళ్ళు ఈ దాసదాసీ జనాన్ని పోషించడం అంటే ఉపాధి కల్పన. మాది ఉపాధి కల్పన. ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందా? ఎంతమందికి చేస్తుంది? ప్రతి కోటీశ్వరుడు ఇంట్లో పెళ్ళి కోటీశ్వరులాగే జరగాలి. ఎలక్ట్రీషియన్ ఉంటాడు, క్యాటరింగ్ వాడు ఉంటాడు, పేడ అలికేవాడు ఉంటాడు, తీసేవాడు ఉంటాడు. అందరూ బాగుపడతారు దానివల్ల. వాళ్ళు బాగుపడతారు. వీళ్ళింట్లో పెళ్ళిళ్ళు బాగా జరగాలి, శుభకార్యాలను కోరుకుంటారు. అందుకని కక్కుర్తిపడ్డం దేనికి ఇక్కడ? ఇది నిఖిల సంపత్కారిణి. అంతేకాదు సాధుబంధవ సత్కారిణి. మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే సాధువులని బంధువులని సత్కరించాలి. మేనమావలు, మేనల్లుళ్ళు, తోడోళ్ళు, పినతండ్రులు, ఆడపడుచులు ఎవరన్నా వస్తామంటే రెండోదిన మిమ్మల్ని చూసి చాలా కాలమైందని ఈ మరదలు చెబితే ఆ ఆడపడుచు మొహం చాటంత అయిపోతుందమ్మా. మా వాడదో రకంగానే మా మరదలకి నేనంటే అంత ప్రేమ చాలు కదా కావలసింది. మనం ఈ మధ్య ఏం మొదలెట్టారంటే అవర్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్. ఇదో మాట ఇక్కడ. పిల్లలు చదువుకుంటున్నారు, అందుకని ఆడపడుచు రావద్దు, మేనమావ రావద్దు, తోడోళ్ళు రావద్దు. ఈ యధవ చదువు కంటే బంధువులతో సంబంధమే చాలా ముఖ్యమండి. వాళ్ళకి బంధుత్వాలు లేవు ఇవాళ. అందుకే ఆత్మహత్యలు చేసుకుంటారండి వాళ్ళు. ఓ మేనమావ, ఓ మేనత్త, ఓ పినతండ్రి ఉంటే మనతో చెప్పలేని మాటలు వాళ్ళతో చెప్పుకుంటారండి వీళ్ళు. అక్కడ వాళ్ళు వచ్చి మనకు చెప్తారు, ఏమిట్రా కొడుకునంత ఇబ్బంది పడుతున్నాను, మా పెద్దన్నయ్య నాకు చెప్పాడు అనుకో, నేను ఆయన మాట కాదనగలనా? మా అబ్బాయి నాకు చెప్పలేకపోతే మా పెద్దన్నయ్యకి చెప్పదు. పెద్దనాన్నగారు, నాన్నగారు ఇలా ఉంటారండి. ఏమిట్రా నువ్వు చిన్నతనంలో చేసినవన్నీ మర్చిపోయావా, వాడిని ఏదో అన్నావుట అని అంటాడు మా అన్నయ్య. అంటే నేను పడాలమ్మా, వాడికి నాకు 20 ఏళ్ళు భేదం ఉండాలి. వాళ్ళతో మనకి సంబంధాలు ఉండాలి. వెళ్ళమని చెప్పాలి పిల్లలకి. ఒంటికేసి ఒంటుకొమ్మ కింద పిల్లల్ని పెంచకూడదు. సాధు బాంధవ సత్కారిని, సాధుజనుల్ని బంధువుల్ని సత్కరిస్తేనే అమ్మవారు ఉంటుంది ఖచ్చితంగా. పుణ్యచారిణి, మంచి పనులు చేస్తేనే ఉంటుంది, పరోపకారం చేస్తేనే ఉంటుంది. మహాదారిద్ర్య సంహారిణి, ఎంత దరిద్రం ఉన్నా లక్ష్మీదేవి కటాక్షం వల్ల అది పోతుంది ఖచ్చితంగా, అనుమానం వల్ల. ఈ ప్రవర్తన కలిగి ఉండి కనకధారాస్తవం కూడా చదివితే భక్తి అన్నీ కలిసి వస్తాయి. పురుష ప్రయత్నం, దైవానుగ్రహం అన్నీ ఉంటాయి. సువిభూషంబరధారిణి, ఇందాక చెప్పిన మాటే, ఉన్న ఆభరణాలన్నీ శుభ్రంగా పెట్టేసుకుంది. ఎవడైనా కొట్టేస్తాడేమో అని ఎప్పుడూ ఆలోచించాలా, పెట్టేసుకోవాలి ఖచ్చితంగా. 7-8 కంకణాలు ఉన్నాయేమో, ఉన్న విషయం చెబుతున్నా. అన్ని బహుమతులు వచ్చినవే. సరిగ్గా మీరు చూడండి, శ్రావణ మాసంలో ఈ కంకణం ఉండదు, మారిపోతుంది. 2 నెలలు కూడా చేంజ్ అయిపోవలసిందే. ఉన్నది ఎందుకు ఉన్నాయి? ఎప్పుడు ఒకటే విషయం తిరుగుతాం ఇక్కడ. అన్నీ ఉన్న 7-8 కంకణాలు అలా 2 నెలలకు ఒకసారి మార్చేసి వేసుకోవడం వల్ల నాకేమైందంటే, ఇప్పుడు ఇది ఉన్నా లేకపోయినా కూడా బెంగకెళ్ళేది. ఆల్రెడీ ఎంజాయ్స్ అన్నీ ఆస్వాదించాం, అయిపోయింది. అన్ని రకాలు ఆస్వాదించాం. ఇందులో సింహతలాటం ఉంది, నాగకంకణం ఉంది, మకర కంకణం ఉంది, గజకంకణం ఉంది. 8 రకాలు ఉన్నాయి అష్టావధానాలాగే. వేశారు మహానుభావులు, వేసుకోమనే వేశారు. ఎప్పుడు ఒకటే వేసుకోమని కూర్చోలేదు ఎక్కడ, అన్నీ వేసుకోవాలి. దానికి ఒక టైం పట్టుకున్నా. సరిగ్గా రేపు అమావాస్య వచ్చిందంటే బ్యాంక్ కడతాను, ఇది అందులో పెట్టి అది తీసేస్తాను అంతే. లేక అక్కడి నుంచి అది కనపడదు. శ్రావణ మాసంలో పెట్టండి, అది కనపడదు. దీనివల్ల ఏమవుతుంది? అనుభవించి చెబుతున్నా, అనుభవం ఆస్వాదన అయిపోవడం వల్ల ఇక కోరికలు ఉండవు. అన్నీ వేసుకున్నాం, అన్నీ చూసాం, ఇంకేమిటి, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం హాయిగా. లేకపోతే అన్నీ ఉన్నాయి కానీ పెట్టుకోనే లేదు, ఈ యథవ కోరికతో వెళ్ళిపోతాం. అక్కడ రేపొద్దున బంగారం కొట్టులో గుమాస్తా కింద పుడతాం. ఇక్కడ పుట్టి యజమాని కింద పుట్టాం, గుమాస్తా కింద పుట్టి అందరికీ సేల్స్ గర్ల కింద నగలు చూపిస్తుంటాం. ఇదో పెద్ద కర్మ ఇది. నా చేతి మీద ఎన్ని నగలు అమ్మావు, నీ చేతి మీద అమ్మావు, నీ చేతికే ఉంది ఎక్కడ, దారం ఉంది ఎక్కడ. ఈ దరిద్రం లేకుండా ఉండాలంటే ఉన్న నగలు పెట్టేసుకోవాలి. ఉన్న ఐశ్వర్యం ఏదో అనుభవించేస్తే అమ్మాయ అనుభవించేస్తాం, ఇక ఉన్నా బెంగలేదు, పోయినా బెంగలేదు. ఇది జీవితాన్ని ఆస్వాదిస్తూ హాయిగా ఉండొచ్చునండి. ఉన్న వాళ్ళకి లేని మొహాలు ఎట్టుకోవడం, భయం భయం భయం, చచ్చే వరకు ఈ యథవ భయం ఉంటూనే ఉంటుంది. ఇక్కడ రేపొద్దున ఏదో జరిగితే తర్వాత చూద్దాం, ముందు అనుభవించాం అంతే. ధర్మంగా సంపాదించుకున్నాం, అనుభవించాం. ఇందులో అధర్మం ఎక్కడుంది, అక్రమం ఎక్కడుంది? అటువంటి చోటే లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని ఆవిడ సర్వాభరణాలు ధరించింది. పెళ్లి కాదమ్మా, ఎప్పుడూ ఆవిడ అలాగే ఉండేది. రుక్మిణీదేవి పోయిడే రుక్మిణి సర్వాభరణాలతో ఉండేది ఆవిడ. సువిభూషంబరధారిణి. ఇంటికంటే గొప్ప మాట చివరిలో చెబుతున్నాడు, గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. ఈ అందాలన్నీ వర్ణించాం, వాటిని పెద్ద పట్టించుకోకండి. ఆవిడకున్న సద్గుణాలు ఎవరికీ లేవు. చూడామణి అని ఆడవాళ్ళు ఇక్కడ ధరిస్తారు. సీతాదేవి ఆ చూడామణినే ఆంజనేయునికి ఇచ్చింది. అందుకని ఆ గుణవంతులైన స్త్రీలు 1000 మందిని నుంచోబడితే అందులో వారందరి శిరస్సుల మీద ఆభరణం ఎవరంటే రుక్మిణీదేవి ఖచ్చితంగా. ఆ గుణం చాలా ముఖ్యం. గుణం లేనప్పుడు ఈ అందం కానీ ఆభరణాలు కానీ అన్నీ మనకు అపకారకం అయిపోతాయి. ఎంత అందంగా ఉంటే క్యారెక్టర్లెస్ అంటాడు ఆవిడ. ఇక్కడ క్యారెక్టర్ కూడా ఉందనుకో, లక్ష్మీదేవి అయ్యా దండం పెట్టుకోవాలి, ఆవిడ మొహం చూస్తే పుణ్యం అంటాడు. ఆ మాట రావాలి కదా మనకి.
అలాగ వాళ్ళ కళ్యాణం జరిగింది. దాంతో మనం సెలవు తీసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అద్భుతం. అద్భుతం, అత్యద్భుతం, పరమాద్భుతం. పేరి జగన్మోహన్ శర్మ దంపతులు, గంటి రవి గారి దంపతులు, వారి చేత గురువు గారికి సత్కారము. అమ్మ, వాలంటీర్లో ఒకళ్ళు ఇక్కడ మెమెంటోలు ఇచ్చేవాళ్ళు కొంచెం ఈ పక్క వచ్చి మెమెంటోస్ రెడీగా ఉంచండి. అమ్మ మెమెంటో తీసురా అమ్మ. అమ్మ రండి. పేరి జగన్మోహన్ శర్మ గారి దంపతులకి అమ్మ కొంచెం కొంచెం చేయండి. వచ్చింది తర్వాత ఇంకా ఉంది చెప్తాను. అలాగే తరువాత అహోబిల మఠం శ్రీ శ్రీనివాస్ గారికి శాలువా కప్పి సత్కరిస్తూ మా ఆనంద్ గ్రూప్ సంస్థల తరపున ఇంత చక్కటి ఆడిటోరియం మాకు ఇచ్చి అనేక విధాలుగా మాకు సహకరించి ఈ పవిత్రమైన ప్రాంగణంలో ఈ రుక్మిణీ కళ్యాణం నిర్వహించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన వారికి ఆ నరసింహస్వామి కృపా కటాక్షాలు మనందరికీ ఉండాలని కోరుకుంటూ వారికి మా ఆనంద్ గ్రూప్ శ్రీనివాస్ గారు వారిచే సత్కారము. గిరి అమ్మ దయచేసి కొంచెం వేదికని అయిపోయిన వాళ్ళు మెమెంటో అమ్మ మెమెంటో ఇప్పించండి. ఒకటి తరువాత ఈరోజు అయిపోయిన వారు కొంచెం వేదిక చేస్తే పక్క వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతామండి, దయచేసి మన్నించండి. అలాగే ఈరోజు రుక్మిణీ కళ్యాణంలో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మ తరపున రుక్మిణీదేవి తరపున కూర్చున్న దంపతులు నూకల విశ్వనాథ్ దంపతులు, మంతా శ్రీనివాస్ దంపతుల్ని కూడా ఒకళ్ళు నూకల విశ్వనాథ్ దంపతుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి మేమింటో బ్రహ్మానంద్ గారు పిలిచాను. చొప్పల్లి శంకర్ గారు మీరు కొంచెం దగ్గరగా ఉండాలండి. తర్వాత మంతా శ్రీనివాస్ దంపతులు ఆ తరువాత చొప్పల్లి శంకర్ గారు, ఇవ్వండి. చొప్పల్లి శంకర్ గారి దంపతులు. ఇక్కడ మా బావగారు, వీళ్ళ తాతగారు మా తాతగారు స్వయం అనంతములు. ఆ బంధు ఆ చుట్టరికం గురుగారు ఇంటికి దగ్గరలో ఉంటారు. సరే బావగారు మరి నాకు ఇలా అయ్యో డైరెక్ట్ చెప్పేసి ఆయన ముందు ఒకరోజు 2 రోజు అని చెప్పి 3 రోజులు కూడా గురుగారి విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుని మా ఇద్దరు చెల్లెలు బావగారు వాళ్ళందరికీ కూడా సభా ముఖంగా అందరికీ ఆశీస్సులు ఇస్తారు గురుగారు. అదే ఈ సభలో ఇన్ని వేల మంది ఉన్నారు.
కనీసం దీనిలో సగం మందికైనా కార్లు ఉండుంటాయి, దానిలో సగం మంది సైనిక్పూర్లో ఉండుంటారు. ఎవరికీ దక్కని అదృష్టము గురువుగారిని తీసుకొచ్చి అదృష్టం చొప్పల్లి శంకర్ గారికి దక్కింది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అలా అనుగ్రహించారు. ఓకే, ఇంకా అమ్మ డయాస్ కొంచెం అయిపోయిన వాళ్ళు దిగిపోతే వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది, దయచేసి ప్లీజ్. శ్రీ మంతా కామేశ్వరరావు గారిని మా అయ్యల సోమయాజుల బ్రహ్మానందం గారి గురువు గారు, అటువంటి వారు వచ్చినందుకు ఎంతో ఆనందంగా. నేను 4వ క్లాస్లో ఈ మాస్టర్ గారి దగ్గర నైనే కాదు కోనసీమ అంతా చాలామంది చదువుకున్నారు. లాస్ట్ ఇయర్ అని గురు పౌర్ణమికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ అబ్బాయి ఈ మంతా శ్రీనివాస్ గారు ఇవ్వడానికి కూర్చున్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి ఎయిర్పోర్ట్ క్వార్టర్స్కి వెళ్ళి గురువుగారిని ఆయన దండం పెట్టుకు వచ్చాను. అనుకోకుండా ఈ సంవత్సరం ఆయనే మంది ఇక్కడికి వచ్చారు. అదే సభాముఖంగా మనకి ఇంత కార్యక్రమం ఇవాళ జరిగింది అంటే, ఒక నిమిషం అండి, ఇంత కార్యక్రమం ఇలా జరిగింది అంటే పాప అందరినీ పెద్ద పెద్దవాళ్ళని పిలుస్తున్నాం, ఫోటోలు తీస్తున్నాం, మొమెంటోలు ఇస్తున్నాం. కానీ ఇవన్నీ మనకి సామాజిక మాధ్యమాల ద్వారా కానీ మనకు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిసిపోతే, సార్ మీ అందరికీ మేము చేస్తున్నాము, ఇంత ఆడియో సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నాం, ఇన్ని వేల ఫోటోలు తీస్తున్నాం, గురువుగారితో మాకు ఒక్క ఫోటో తీయించరా అని అడిగారు. నిజమండి, అదే వాళ్ళకి తీయించారు. మా గురువుగారు చెప్పారు, పేదవాళ్ళకి చేయాలి, ఉన్నవాడికి పెట్టడం కాదు. అందుకోసం ఇన్ని వేల ఫోటోలు తీసిన మా గిరిని, ఆ భీమ్ టీంని వాళ్ళని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గిరి, శరత్కి ఫోటో, శరత్కి నువ్వు కూడా వచ్చే పైకి. వీరండి ఇవాళ ఈ కార్యక్రమం వెళ్ళిన ఈ ఫోటో రేపు పొద్దున్న నేను చూసుకుని గరికపాటి నరసింహారావు గారితో ఈ ఫోటో తీయించుకున్నానని చెప్పుకుంటే తీసింది వ్యక్తి ఆయన, వాళ్ళకి జరగాలి సత్కారం. మనందరికీ మనం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం. వీరండి ఒక్క బాబు శరత్, చాలా చక్కగా మంచి ఫోటో. ఆగండి, అయ్యా నించోండి, చక్కగా నించోండి గురువుగారితో. ఎంతో ప్రోత్సాహం, ఇంత అవకాశం కలిగజేసినందుకు మా ఆనంద్ బ్రాహ్మణ్ సంస్థను వాళ్ళు చిరకాలం గుర్తెట్టుకుంటారు. ఎంతోమందికి ఫోటోలు తీసామండి, ఎంతోమంది కవరేజ్ చేసామండి, మమ్మల్ని గుర్తించి పిలిపించి ఫోటో తీయించారండి అని చెప్పి వాళ్ళు ఎంతకాలం చెప్పుకుంటారు. ఆ ఆశీర్వచనాలు చాలండి మా సంస్థకి. అలాగే ఈనాటి కార్యక్రమంలో మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంది మాకు సహకరించిన కొంతమందిని వేదిక మీదకి పిలుస్తాను. దానిలో మా జిఎస్ఎన్ మూర్తి గారు ఒకరు, గాంధీ గారు ఒకరు, టిఎస్ఎన్ మూర్తి గారు, ప్రసాద్ మంతా అండ్ పిడివి శర్మ. మీకు మళ్ళీ ఇంకొక రౌండ్లో ఇంకో ఫోటోలు తీయించి పిలుస్తాను. సో ఈ కార్యక్రమం మాకు వెనకాల ఎంతోమంది ప్రసాదాల దగ్గర అవుతాయి ఏంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన వీరందరికీ మేము కృతజ్ఞతాభావంగా మనం ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకో రౌండ్లో పిలిచి ఇంకో నలుగురు తీయించుకుందాం. నేను గురువుగారిని పర్మిషన్ అడిగాను, మనం తీయించుకుందాం ఫోటో. దండి దండి. అలాగే మా తర్వాత మా ముఖ్యంగా లేడీస్ వాళ్ళని మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన గాయత్రి గారు, ఆ వారు కూడా ఒక్కసారి వేదిక మీకు రండి, మన టీంని రమ్మండి. మేమంటే పక్కన పెట్టేయండి. ఏమండి మా రవికుమార్ గారు మీరు రావాలి, ముందు మీరు వచ్చి వీరందరినీ రండి అమ్మా, రండి 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 అమ్మా. కొంతమందిని తెలుసో తెలియకో రాసుకోవడంలో మర్చిపోయో కంగారులో చెప్పకపోయో చేసింటే మన్నించండి. మా ఒక్క నిమిషం రండమ్మా, రండి రండి రండి. చాలు అయిపోయారు, ఇంకా చాలు. మళ్ళీ దూరంగా ఉంటే వాళ్ళు అక్కడి నుంచి రావడం ఇంకొంచెం ఇబ్బంది అవుతుంది. రండి సార్, రండి సార్, రండి రండి. ఒక జ్ఞాపకం, ఒక 5 నిమిషాలు పాపం గురువుగారిని ఇబ్బంది పెడుతున్నాం, 4 నిమిషాలు ఆలస్యం అవుతుంది. కానీ రేపు అన్న రోజు ఒకసారి ఆ ఫోటో చూసుకుంటుంటే గురువుగారితో
ఆయనకి రేపు గురువు గారికి ఇవాళ పద్మశ్రీతో ఆగారు, రేపు పద్మవిభూషణ్ ఇస్తే అదిగో గరికపాటి నరసింహరావు గారితో పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు ఈయనతో నేను అహోబిల మఠంలో ఫోటో తీయించుకున్నానని అప్పుడు మనం జ్ఞాపకం, గురుగారు మీరు పద్మశ్రీ ఇచ్చారే అప్పుడు మీరు వచ్చారు, అప్పుడు నేను ఫోటో తీయించుకున్నానండి మీతో అని చెప్పి మురిసిపోతాం. అందుకని అయ్యా ఒక్కసారి రండి. ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారండి. నేను మొదటి రోజు చెప్పాను, ఏదో మైకు పట్టుకు మాట్లాడటం కోసం ఇక్కడ నిలబడ్డంత మహామహిమాత్ములు పండితులు ఎంతోమంది ఉద్దండులు మీ రంగాల్లో ఉన్నతులు ఉన్నారు. కానీ మా నిర్వహణలో ఇబ్బంది కోసం కొన్ని కారణాల వల్ల కొన్ని సమస్యల వల్ల కొన్ని ఆపుతూ ఉంటాం, అంతకన్నా ఏం కాదండి. దయచేసి మరోలా భావించకండి. గిరి ఇస్తాను. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామండి. మనసు ఎంతో తృప్తిగా ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆహా నేను కూర్చోళ్ళు అక్కడ చెప్పారు, నిన్న అది చెప్పారు, ఇవాళ ఇది చెప్పారు. మేకప్ అనే మాట అలా దూసుకుపోయింది బాణంలా. మేక్ యువర్ సెల్ఫ్ అప్. మేకప్ కాదు, రంగులు పూయడం కాదు, మేక్ యువర్ సెల్ఫ్ అప్. చాలు, ఒక్క మాట చాలు. ఈ 3 రోజులు నేను పడ్డ కష్టానికి, నాకు జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి నాకు కలిగిన ఉత్సాహం. సో మా ఆనంద సంస్థ తరపున గురువుగారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చివరిలో కార్యక్రమం ముగించే ముందు మా అయ్యల సోమయాజుల బ్రహ్మానందం గారు మాట్లాడతారు. ఆనంద గ్రూప్ సభ్యులందరికీ మీరు ఇచ్చే ప్రోత్సాహంతో గురువుగారి మార్చి 1, 2, 3 తారీఖులు అక్కడ పడడం జరిగింది. అదేవిధంగా అనుకోకుండా ఇక్కడ అహోబిల మఠంలో కూడా మీరు అందరూ నా బ్యాక్ బోన్ కింద ఉండే మా సభ్యులంతా కూడా నన్ను ముందుకు నడిపిస్తున్నారు. కానీ నా వెనకాల మీరంతా ఉన్నారు అనే విషయం ఒకసారి నేను కూడా తెలియజేస్తున్నాను గురువుగారికి. మీరు అందరి సహకారంతో, అన్ని రకాలుగాను కూడా సహకారంతో ఈ కార్యక్రమాలు నేను చేయగలుగుతున్నాను. తర్వాత గురువుగారికి రాబోయే ప్రోగ్రాం ఏమంటే అమలాపురంలో అక్కడ సభ్యులను అడగడం జరిగింది. అంటే సెప్టెంబర్ 28వ తారీఖు శనివారం నాడు గురువుగారి దగ్గర ప్రవచనం కూడా ఏర్పాటు చేశాను అక్కడ సభ్యుల కోరిక మీద. ఆ తరువాత గురువుగారిని సభాముఖంగా ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. పుష్యమాసంలో మళ్ళీ ఒక 3 రోజుల పాటు ఒక అవకాశం ఇచ్చి మీరు ఏదైనా భాగవతంలో ఏదైనా 2 పార్ట్లు మళ్ళీ ఇలాగే ఒకసారి వచ్చి మాకు మీరు కన్ఫర్మ్ చేశాక నేను ఒకసారి వేదిక విషయంలో నేను చూసుకుంటాను ఏమిటి చేయాలనేది మీ సభాముఖంగా అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పారంటే, మీరు గురువుగారు అన్నారంటే మా కార్యవర్గ సభ్యులు ద్రావిడ సంఘం అయిపోయింది, త్యాగరాజ అయిపోయింది, అహోబిల మఠం అయిపోయింది. ఇప్పుడు మేము ఎల్బీ స్టేడియంకి పరిగెట్టాలి. ఆ డేట్లో చెప్పండి తొందరగా. మరొక్కసారి ఇంత కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ముగించాము. తెలుసో తెలియకో కార్యనిర్వహణలో ఇక్కడ మైకు పట్టుకున్న బాధ్యత తీసుకున్నందుకు కొంచెం డిసిప్లిన్లో ఉండాలని కొంచెం పరుషంగా అప్పుడప్పుడు మాట్లాడాను. గురువుగారు వస్తున్నప్పుడు ఏ రకమైన అసౌకర్యం కలగకూడదు, డిస్టర్బెన్స్ కలగకూడదు, మొబైల్ అని చెప్పి కొంచెం పెద్దవాళ్ళు అయినప్పటికీ మిమ్మల్ని కొంచెం గట్టిగా విసుక్కున్నట్టుగా కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది. అది నా నిర్వహణలో భాగంగానే తప్ప ఏ రకంగానూ కాదు. దయచేసి సహృదయంతో మన్నించి ఆశీర్వదించి ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిపినందుకు గురువు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం.